Welcome friends. Welcome to Green Glory Welfare Foundation రుణ విమోచన మిషన్. రుణ విమోచన మిషన్ అంటే మనందరికీ తెలిసిందే, ఆర్థిక సమస్యలు ఉన్న వారికి ఆ సమస్యల నుంచి విముక్తి కలిగించే ఒక సిస్టమ్. దాన్నే మనం రుణ విమోచన మిషన్ అని మన వెల్ఫేర్ ఫౌండేషన్ ఈ కాన్సెప్ట్ మన ముందుంచింది. ఈ రుణ విమోచన మిషన్ చేస్తున్న యాక్టివిటీస్ ఏంటి, మనం దీంట్లో ఆర్థికంగా స్థిరపడాలంటే మనం ఏం చేయాలి, నిజంగా మనం ఆర్థిక సమస్యలన్నీ పరిష్కరించుకోవచ్చా, ఆర్థిక సమస్యలైనా ఇంకేమైనా సమస్యలు మనం పరిష్కరించుకునే అవకాశం ఉందా? ప్రధానంగా మనం తెలుసుకోవాల్సింది ఈ గ్రీన్ గ్లోరీ వెల్ఫేర్ ఫౌండేషన్ రుణ విమోచన మిషన్ అంటే ప్రధానమైన సమస్య ఆర్థిక సమస్య, రెండవది ఆరోగ్యపరమైన సమస్యలు, మూడవది వచ్చేసి విద్యాపరమైన సమస్యలు. ఈ మూడు సమస్యలని పరిష్కరించుకునేందుకు ఈ గ్రీన్ గ్లోరీ వెల్ఫేర్ ఫౌండేషన్ రుణ విమోచన మిషన్ ఈస్ట్ ముంబై కేంద్రంగా 2017 లో ప్రారంభమై ఈ రోజు దేశవ్యాప్తంగా 2,37,000 మంది వాలంటీర్లతో దిగ్విజయంగా శరవేగంగా దూసుకెళ్తుంది. అందులో భాగంగా దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో జిల్లాల వారీగా ఆథరైజ్ సర్వీస్ సెంటర్ లాంచ్ అయిపోతుంది. ఈ పాటికే ఆంధ్రప్రదేశ్ లో గుంటూరు, కర్ణాటకకు సంబంధించి బెంగళూరులో ఈ ఆథరైజ్ సర్వీస్ సెంటర్ లాంచ్ చేయడం జరిగింది. దానికి సంబంధించి మార్గదర్శకాలు వీలైనంత త్వరగా విడుదలై మనం ఈ సేవా కార్యక్రమం, ప్రజలకు ఉచితంగా అందించే సేవా కార్యక్రమంలో మనం విరివిగా పాల్గొని తద్వారా మన ప్రజలకి మంచి ఆరోగ్యాన్ని, మంచి విద్యను అందిస్తూ మనం కూడా దీంట్లో స్థిరపడే ఈ గొప్ప సిస్టమ్ ని మనం పూర్తిగా అవగాహన చేసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ గ్రీన్ గ్లోరీ వెల్ఫేర్ ఫౌండేషన్ రుణ విమోచన మిషన్ అనేది ఏదో తాత్కాలికంగా ఒక ఆర్థికంగా డబ్బు సంపాదించుకోవడం కోసం ప్రణాళిక రూపొందించాల. దేశవ్యాప్తంగా ఉన్న దారిద్ర్యాన్ని, ఆర్థిక దారిద్ర్యాన్ని, ఆరోగ్య దారిద్ర్యాన్ని, విద్యాపరమైన వెనుకబడతనాన్ని రూపుమాపేందుకు ఒక నిర్దిష్టమైన మూడు ప్రధాన సంఘటనల ద్వారా వాస్తవాలను ప్రతిబింబించే విధంగా మూడు యథార్థ సంఘటనలను బేస్ చేసుకుని ఈ గ్రీన్ గ్లోరీ వెల్ఫేర్ ఫౌండేషన్ రుణ విమోచన మిషన్ అనే సిస్టమ్ ప్రారంభమైంది అనమాట. ఆ వెల్ఫేర్ ఫౌండేషన్ సిస్టమ్ ఏం చేస్తుందో ఇప్పుడు మనం ప్రధానంగా తెలుసుకుందాం. ఈ గ్రీన్ గ్లోరీ వెల్ఫేర్ ఫౌండేషన్ రుణ విమోచన మిషన్ అనేది తన పరిధిని రోజు రోజుకు పెంచుకుంటూ ఆర్థికంగా, ఆరోగ్యపరంగా అన్ని కోణాల్లో ప్రతి వ్యక్తి, మన భారతీయ ప్రతి పౌరుడు కూడా పూర్తిగా సెటిల్ అయ్యేందుకు, స్టెబిలిటీగా స్థిరంగా నిలబడేందుకు ఈ సిస్టాన్ని డిజైన్ చేసింది ఈ వెల్ఫేర్ ఫౌండేషన్ రుణ విమోచన మిషన్. ఈ వెల్ఫేర్ ఫౌండేషన్ రుణ విమోచన మిషన్ సంబంధించి అఫిషియల్ గా గ్రీన్ గ్లోరీ వెబ్సైట్ లాంచ్ అయిపోతుంది. అది మన ఫౌండర్స్ ఇద్దరు కూడా హెల్త్ ప్రాబ్లమ్స్ వల్ల, కొన్ని టెక్నికల్ ప్రాబ్లమ్స్ వల్ల కొంచెం డిలే అయింది. వీలైనంత త్వరలో మీ స్క్రీన్ మీద చూడొచ్చు, లాంచింగ్ షార్ట్లీ ఈ వెల్ఫేర్ ఫౌండేషన్ సంబంధించిన వెబ్సైట్ లాంచ్ అయిపోతున్నారు. ఈ వెబ్సైట్ నిర్వహణ ఏంటనేది ప్రధానంగా మనం తెలుసుకుందాం. ఎవరైతే ఈ గ్రీన్ గ్లోరీ వెల్ఫేర్ ఫౌండేషన్ లో సభ్యులుగా ఉన్నారో వారంతా వారి ప్రాంతాల్లో దేశవ్యాప్తంగా ఉన్న ప్రజలందరూ కూడా ఈ వెల్ఫేర్ ఫౌండేషన్ లో సభ్యులుగా చేరి వారికి ఉన్న ఆర్థిక సమస్యలు, ఆరోగ్యపరమైన సమస్యలు, విద్యాపరమైన సమస్యలను పరిష్కరించుకునేందుకు ఒక వేదిక అని చెప్పాం. ఆ వేదిక ఎలా ఉపయోగించుకోవాలో ఈ వెల్ఫేర్ ఫౌండేషన్ సంబంధించిన ఈ వెబ్సైట్, అఫిషియల్ వెబ్సైట్ నిర్దేశిస్తుంది అన్నమాట. ఈ వెబ్సైట్ లో మీ ప్రాంతంలో ఎవరైనా ఆరోగ్యపరమైన సమస్యలతో ఇబ్బందులు పడుతూ ఇక దీర్ఘకాలికంగా కోలుకోలేని పరిస్థితిలో ఉంటే అలాంటి వ్యక్తులను ఆదుకునేందుకు ఈ వెబ్సైట్ నిర్విరామంగా 24/7 పనిచేస్తుంది అనమాట. దీంట్లో మీకున్న సమస్యలు, నిర్దిష్టమైన సమస్యలను మీరు ఈ వెబ్సైట్ లో రిజిస్టర్ చేసుకున్నట్లయితే ఆ వెబ్సైట్, ఈ వెల్ఫేర్ ఫౌండేషన్ వాలంటీర్స్ వెళ్ళి ఆ బాధితుల వాళ్ళ హాస్పిటల్కి వెళ్ళి ఆ హాస్పిటల్లో ఆ బాధితుని పరిస్థితిని ఆ వైద్య బృందాన్ని కనుక్కొని ఎవరైతే బాధితున్నాడో ఆ బాధితులకు సంబంధించి ఎంత ఖర్చు అవుతుంది, ఆపరేషన్ ఏం చేయాలా, ఆపరేషన్ ఎంత ఖర్చు అవుతుంది, టోటల్ గా కొటేషన్ తీసుకొని ఈ డీటెయిల్స్ మొత్తం అతనికి సంబంధించిన ఫోటోలు అన్ని కొటేషన్ తీసుకొని ఆ వెబ్సైట్ లో రిజిస్టర్ చేయడం జరుగుతుంది అన్నమాట. ఆ రిజిస్టర్ చేసిన తర్వాత వెల్ఫేర్ ఫౌండేషన్ పూర్తిగా అతనికి అయ్యే ఖర్చు, అది 5 లక్షల, 10 లక్షల, 15 లక్షలు ఎంత అవుతుందో అంత పూర్తిగా ఫండ్ రైజ్ చేసి
తద్వారా వచ్చిన ఆ ఫండ్ తో పూర్తిగా ఆ రోగి నయం పూర్తిగా ఆరోగ్యవంతుడిగా చక్కదిద్దు అతని ఆరోగ్యం చక్కబడే వరకు పూర్తిగా బాధ్యత తీసుకొని ఆ రోగాన్ని పూర్తిగా నయం చేసి ఇంటికి పంపిస్తుంది ఈ గ్రీన్ గ్లోరీ వెల్ఫేర్ ఫౌండేషన్. అలాగే మీ ప్రాంతాల్లో ఎవరైనా పిల్లలు బాగా చదువుకుంటూ ఫీజులు కట్టలేని ఇబ్బందుల్లో ఉన్న పిల్లలు ఉంటే అలాంటి పిల్లలు కూడా ఈ వెబ్సైట్ లో ఎన్రోల్ కావచ్చు. వారికి కూడా వారు గతంలో చదువుకున్న సర్టిఫికేట్ సంబంధించి వాళ్ళకి వచ్చిన మార్కులను బేస్ చేసుకొని ఆ పిల్లలకు కూడా ఆర్థికపరమైన సపోర్ట్ ఇచ్చే విధంగా ఈ ఫౌండేషన్ మనకు పనిచేస్తుంది అనమాట. ఇలా పనిచేస్తూ ఆ కార్యక్రమం చేస్తున్న ఈ వాలంటీర్స్ ఎవరైతే ఉన్నారో దేశవ్యాప్తంగా 2,30,000 మంది వాలంటీర్లు ఇప్పుడు ఉన్నారు. భవిష్యత్తులో ఈ 2 లక్షల మంది 2 కోట్ల మంది అయినా కూడా మనం ఆశ్చర్యపోవాల్సిన విషయం లేదు. వీరందరూ కూడా ఆర్థికంగా స్థిరపడేందుకు ప్రజలకు సేవ చేస్తూనే దీంట్లో ఆర్థికంగా స్థిరపడవచ్చు. అది ఎలా స్థిరపడతారో చూద్దాం. ఇప్పుడు దేశంలో మన దేశానికి కంటికి రెప్పలా 24 గంటలు కంటికి రెప్పలా కాపాడుతున్న జై జవాన్, అలాగే 24 గంటల పాటు అహర్నిశలు శ్రమించి రైతు ఆహారాన్ని మనకి ఆకలిని తీరుస్తున్నాడు ఆ కిసాన్. వీళ్ళిద్దరూ మనకి ఇప్పుడు దాకా మనం వింటున్నాం, జవాన్ గానీ కిసాన్ గానీ. భవిష్యత్తులో గ్రీన్ గ్లోరీ వాలంటీర్ కూడా ఆ ప్లేస్ లో భర్తీ చేసే అవకాశం ఉందని చెప్పి జై జవాన్ జై కిసాన్ జై గ్రీన్ గ్లోరీ అనే నినాదం ఇప్పుడు ఇదే భారతీయుల నినాదంగా మారే అవకాశం ఉందని మనం విశ్వసించవచ్చు. అది ఎలా చేయొచ్చో చూడండి. ఈ గ్రీన్ గ్లోరీ వెల్ఫేర్ ఫౌండేషన్ లో స్వచ్ఛమైన స్వదేశీ కాన్సెప్ట్, ఈ కాన్సెప్ట్ ను అవగాహన చేసుకున్నట్లయితే డెఫినెట్ గా మనకున్న ఆర్థికపరమైన ఆరోగ్యపరమైన విద్యాపరమైన సమస్యలను పరిష్కరించుకొని మనం స్టెబిలిటీగా స్థిరంగా నిలబడవచ్చు అని చెప్పి చెప్తా ఉన్నాం. దేశంలో ఉన్న 135 కోట్ల మంది భారత జనాభాలో ఎంతో మంది నిరుద్యోగులు చిరుద్యోగులు ఉపాధి కోల్పోయి వీధిని పట్ట పరిస్థితులు మనం చూస్తా ఉన్నాం. ఈ కరోనా పరిస్థితులు అయితే మరీ అధ్వాన్నంగా పూట గడవని కుటుంబాలు, బాగా చదువుకున్న వారు కూడా ఉపాధి కోల్పోయి ఏం చేయాలి దయనీయ పరిస్థితుల్లో మనం చూస్తా ఉన్నాం. వారందరినీ మనం ఈ సిస్టమ్ లోకి తీసుకొచ్చినట్లయితే మనం ఆర్థికంగా స్థిరపడే అవకాశం ఉంది. ఎలా స్థిరపడాలో మన ట్రెడిషన్, మన భారతీయ సంస్కృతి సాంప్రదాయాలను మేళవిస్తూ డిజైన్ చేసిన ఈ కాన్సెప్ట్ మనం అర్థం చేసుకున్నట్లయితే డెఫినెట్ గా ఏ ఆలోచనలతో అయితే మనం ఈ కాన్సెప్ట్ వచ్చామో మన ఆలోచనలకు అనుగుణంగా మనం సక్సెస్ అవడానికి ఇది ఒక మంచి వేదిక. ఇప్పుడు మన ఊర్లోనో మన గ్రామంలోనో లేదా మన మండలంలోనో మన జిల్లాలోనో మన స్టేట్ లోనో లేదా మన దేశంలోనో నిత్యం ఎక్కడో చోట మనం ఏదో ఒక శుభకార్యం చూస్తూనే ఉంటాం. అది వివాహమోత్సవం కావచ్చు, లేదా బర్త్డే ఫంక్షన్ కావచ్చు, రిటైర్ ఫంక్షన్ కావచ్చు, గ్రామోత్సవాలు కావచ్చు, ఏదో ఒక అకేషన్ స్పెషల్ అకేషన్స్ కావచ్చు. ఇవన్నీ కూడా మన భారతీయ సంస్కృతి సాంప్రదాయాలను మేళయిస్తూ ప్రతిరోజు మన సాంప్రదాయాన్ని ప్రతిబింబిస్తూనే ఈ కార్యక్రమాలు సాగుతూ ఉంటాయి. ఇక్కడ చూడండి స్క్రీన్ మీద, ఇదే ఒక వివాహ మహోత్సవానికి సంబంధించిన కార్యక్రమం. ఇలాంటి వివాహ మహోత్సవ కార్యక్రమం జరిగినప్పుడు మనం ఏం చేస్తాం, మన ఫ్రెండ్స్, మన బంధువులు, వెల్ విషర్స్ అందరినీ మనం ఇంటికి భోజనానికి పిలుస్తాం. వారు మన ఆహ్వానాన్ని స్వీకరించి వచ్చి అతిథులుగా వచ్చి భోజనం చేసి వెళ్ళేటప్పుడు ఆ ఉదయం ఆశీర్వదిస్తూ మనకు కొంత మనీ డొనేట్ చేయడం కానీ లేదా గిఫ్ట్లు ఇవ్వడం కానీ మనం చూస్తూ ఉంటాం. ఇది కొత్త సాంప్రదాయం కాదు, మన తాత కాలం నుంచి నడుస్తున్న ఒక ట్రెడిషన్. ఈ సాంప్రదాయాన్ని మనం ఇక్కడ కంటిన్యూగా మనం ప్రతిరోజు ఏదో ఒక చోట మనం జరుగుతూనే ఉంటుంది. ఈ సాంప్రదాయాలని మన కళ్ళ కట్టినట్టు మనం చూస్తూనే ఉంటాం. అయితే తమిళనాడు స్టేట్ లో ఎవరైతే ఫైనాన్షియల్ స్ట్రగుల్స్ ఎదుర్కొంటారో ఆ స్ట్రగుల్స్ నుంచి తప్పించుకునేందుకు ఈ సాంప్రదాయాన్ని అక్కడ ఫాలో అవుతుంటారు అనమాట. ఆ సాంప్రదాయం పేరే మోయి విరుందు. అంటే ఈ మోయి విరుందు అనే సాంప్రదాయాన్ని ఇక్కడ మనం పెళ్లికి పేరెంటానికి ఎట్లాగైతే మన బంధువులని ఫ్రెండ్స్ ని ఇన్వైట్ చేస్తామో వాళ్ళు ఆ మోయి విరుందు పేరుతో, తెలుగులో చదివింపుల విందు, ఈ చదివింపుల విందు కార్యక్రమం పేరుతోటి వాళ్ళ బంధువులని ఫ్రెండ్స్ అందరిని ఆహ్వానించి వాళ్ళ ఇంట్లో భోజనాలు ఏర్పాటు చేస్తారు. ఎవరైతే ఫైనాన్షియల్ స్ట్రగుల్స్ లో ఉన్నారో వారు ఏర్పాటు చేసి ఈ కార్యక్రమానికి వాళ్ళ ఆహ్వానం అందుకున్న వారంతా వచ్చి భోజనం చేసి వెళ్ళేటప్పుడు ఏం చేస్తారంటే ఆ ఇస్త్రాగుల కింద కొంత మనీని పెట్టి వెళ్తారనమాట. తద్వారా ఆ వచ్చిన డబ్బుతోటి వారికి ఉన్న సమస్యలు తెచ్చుకొని స్టెబిలిటీగా స్థిరంగా నిలబడడానికి ఒక వేదిక అనమాట. అయితే అంతగా ప్రాచుర్యం పొందాల. ఇది ఎప్పుడు బాగా ప్రజల్లోకి పాకిందంటే 2017 లో ఒక రైతు తాను వేసిన పంటలన్నీ సర్వనాశనం అయిపోయి పూర్తిగా పతనం అయిపోతే అప్పుల పాలై ఆ అప్పుల పాల నుంచి
కోలుకోలేక సూసైడ్ చేసుకోవాలని డిసైడ్ అయ్యాడు అనమాట. ఆ టైంలో తనకున్న ఫ్రెండ్స్ సూసైడ్ చేసుకుంటే అప్పులు చేసి ఎగ్గొట్టడానికి సూసైడ్ చేసుకున్న ఒక చెడ్డ పేరు తప్ప దానివల్ల నీకు ఒరిగింది ఏం లేదు. సో మీరు చేయాల్సింది ఏంటంటే ఈ తమిళనాడు సాంప్రదాయం, మోయి విరుద్ధ సాంప్రదాయం ఉంది, ఆ సాంప్రదాయం మీరు పాటిస్తే తప్పకుండా మీకు కొంత ఉపశమనం పొందే అవకాశం ఉంటుంది. మీరు ఆ సాంప్రదాయాన్ని పాటించమని చెప్పేసి ఆ మిత్రులు అయితే సూచించారో ఆ సూచన మేరకు ఆ రైతు 2017 అక్టోబర్ 11న తనకున్న ఒక పండ్ల తోటలో ఈ చదివింపుల విందు కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాడు. మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు, ఇది 2017 లో జరిగిన ఒక యథార్థ సంఘటనకు సంబంధించిన దృశ్య రూపాలు. విస్తృతంగా అతని పరిచయాల మేరకు ఫ్రెండ్స్ ని, వెల్ విషర్స్, రిలేషన్స్ ని, పొలిటీషియన్స్ ని, అఫీషియల్స్ ని విస్తృతంగా పిలిచాడు. పిలిచిన ఆహ్వానం అందుకున్న ప్రతి ఒక్కరు వచ్చి భోంచేసి వెళ్ళేటప్పుడు ఆ ఇస్త్రాకుల కింద డబ్బు పెట్టేవాళ్ళు, చదివించే వాళ్ళు, రకరకాల గిఫ్ట్లు, గోల్డ్, వెండి ఇట్లా ఇచ్చేవాళ్ళు కూడా మనం ఆ రోజు చూడొచ్చు అనమాట. ఇది ఆ రోజు ఉదయం 11:45 స్టార్ట్ అయితే సాయంత్రం 6:45 వరకు కూడా ఈ చదివింపుల విందు కార్యక్రమం నిర్విఘ్నంగా కొనసాగింది. ఇక 6:45 తర్వాత వచ్చిన డబ్బును లెక్క పెట్టాలంటే వాళ్ళకి ఫిజికల్ గా వీలుపల్ల కౌంటింగ్ మిషన్స్ తీసుకొచ్చి మొత్తం కౌంట్ చేస్తే 4,65,00,000 రూపాయలు కలెక్ట్ అయినాయి. ఆ రైతుకున్న అప్పులు 1,25,00,000, 4,65,00,000 రూపాయలు డబ్బులు కలెక్ట్ అయినాయి. తన కష్టాన్ని తమిళనాడు ప్రజలు ఎక్స్ప్లెయిన్ చేస్తే వాళ్ళు అర్థం చేసుకుని దానం చేస్తే వచ్చిన డబ్బు ఈ 4,60,00,000 రూపాయలు. ఒక రాత్రికి తనకున్న దరిద్రాన్ని పోగొట్టి కోటేశ్వరుని చేసింది ఈ మోయి విరుందు సాంప్రదాయం. ఆ రైతు ఒకసారి కూర్చొని ఆలోచించి, ఇది నేను కష్టపడితే వచ్చిన డబ్బు లేదు, నేను కష్టాల్లో ఉంటే తన కష్టాన్ని తనకు తమిళనాడు ప్రజలు ఎక్స్ప్లెయిన్ చేస్తే వాళ్ళు అర్థం చేసుకుని మనకు దానం చేస్తే వచ్చిన డబ్బు కాబట్టి నాకు ఉన్న అప్పుల వరకు ఈ 1,25,00,000 రూపాయలు అప్పులు తెచ్చుకొని ఆ మిగతా డబ్బుల్ని తనలాగే కష్టాల్లో ఉన్న కొంతమందికి ఖర్చు పెడితే తనకు మనశ్శాంతిగా ఉంటుందని చెప్పేసి ఆ అప్పులను తీర్చుకున్న తర్వాత మిగిలిన 2,50,00,000 రూపాయల డబ్బుల్ని ఒక 3 క్యాడర్లుగా ఎంచుకొని ఆ 3 క్యాడర్లకి ఆ డబ్బు పంచిపెట్టాడు ఆ రైతు. ఆ 3 క్యాడర్లు ఏంటంటే 3 పూట గడవని కొన్ని కుటుంబాలు, బాగా చదువుకునే పిల్లలుండి ఆ పిల్లలకి ఫీజులు కట్టలేని కొన్ని కుటుంబాలు, ఇంటి యజమానికి అనారోగ్యం పాలై ఆ ఇక కోలుకోలేని పరిస్థితి ఉంటే ఆ ఇంటిని ఆదుకునే ఒక కార్యాచరణ. ఇలా 3 సంఘటనలతో అతని దగ్గర ఉన్న డబ్బును పంచిపెట్టాడు అనమాట. ఇది 2017 లో జరిగిన ఆ మోయి విరుందు సాంప్రదాయం. అంతకుముందు 2006 లోనే స్టాలిన్ సినిమా ఒకటి వచ్చింది, చిరంజీవి సినిమా. ఆ స్టాలిన్ సినిమాలో ఆ హీరో క్యారెక్టర్ ఏమైతే చెప్పిందో, మీరు ఎదుటివారి నుంచి ఎలాంటి కృతజ్ఞతలు ఆశించకుండా ఒక ముగ్గురికి సహాయం చేయండి, మీరు మీ నుంచి సహాయం పొందిన ఆ ముగ్గురిని మరో ముగ్గురికి సహాయం చేయమని చెప్పండి అని చెప్పడం ద్వారా దేశవ్యాప్తంగా అలా ముగ్గురికి సహాయం చేసుకుంటూ వెళ్తే దేశవ్యాప్తంగా ఉన్న ఆర్థికపరమైన, ఆరోగ్యపరమైన, విద్యాపరమైన అన్ని దారిద్ర్యాన్ని తొలగించుకోవచ్చు అని చెప్పిన హీరో క్యారెక్టర్ ఏదైతే ఉందో అదే క్యారెక్టర్ తోటి 2013 లో జేహో అనే సినిమా వచ్చింది సల్మాన్ ఖాన్ హీరోగా. సేమ్ మీరు స్క్రీన్ మీద చూడొచ్చు. ఆ హీరో ఏమని చెప్తున్నాడో, మీరు ఒక ముగ్గురికి సహాయం చేయండి అనే చూపిస్తున్నాడు. అలాగే ఆ ముగ్గురిని మరో ముగ్గురికి సహాయం చేయమని చెప్పండి అని ఆ హీరో క్యారెక్టర్ ఏదైతే చెప్పిందో 2006 లో వచ్చిన స్టాలిన్ సినిమా, 2013 లో వచ్చిన జైహో సినిమా, 2017 లో వచ్చిన ఈ మోయి విరుందు సాంప్రదాయం, ఈ 3 సంఘటనల్ని ఒక యథార్థ సంఘటనల్ని మిళితం చేస్తూ ఈ గ్రీన్ గ్లోరీ వెల్ఫేర్ ఫౌండేషన్ ఫౌండర్స్ జహంగీర్ ఖాన్ అండ్ సంజయ్ కాంబ్లే అండ్ సయ్యద్ ముగ్గురు డైరెక్టర్లు ఈ రుణ విమోచన మిషన్ అనే కాన్సెప్ట్ ని మన ముందు డిజైన్ చేసి ఉంచారనమాట. ఫ్రెండ్స్, మనం ఈ కాన్సెప్ట్ విన్నాం, పూర్తిగా ఈ 3 యథార్థ సంఘటనలకు దృశ్య రూపాలుగా తెలుసుకున్నాం. దీంట్లో మన సభ్యులు కావాలంటే మనకున్న అర్హత ఏంటి, ఎవరెవరు దీంట్లో సభ్యులుగా చేరొచ్చో మనం తెలుసుకుందాం. చూడండి, ఉచిత ఆర్థిక సహాయం మనం అందుకోవాలంటే ఎవరు అర్హులు? ఆర్థిక సమస్యలు ఉన్నవారు, నిరుద్యోగులు, చిరుద్యోగులు, ప్రభుత్వాల మీద ఆధారపడకుండా, అప్పులు చేసి తప్పు చేయకుండా, చట్టబద్ధంగా సక్రమంగా ఆర్థికాభివృద్ధితో సగర్వంగా జీవించే సామాజిక చైతన్య మార్గం గ్రీన్ గ్లోరీ. ప్రజా సంక్షేమానికి, దేశ ప్రగతికి సాంప్రదాయక సూత్రం. రాజకీయ పార్టీలు, సేవా సంస్థలు, దేవుళ్ళు కూడా కోరుకునే దివ్యమైన క్రౌడ్ ఫండింగ్ సిస్టమ్ మన గ్రీన్ గ్లోరీ వెల్ఫేర్ ఫౌండేషన్ రుణ విమోచన మిషన్.
ప్రజల చేత ప్రజల కోసం అనాదిగా సుస్థిరమైనది, చట్టబద్ధమైనది, పూర్తిగా నైతికం కూడా. అందుకే గ్రీన్ గ్లోరీ మన సామాజిక బాధ్యత అని చెప్తున్నాం. మన సామాజిక బాధ్యతగా మనం ఫీల్ అయ్యి మనం ఒక ముగ్గురికి ఉచితంగా డొనేషన్ ఇచ్చి, ఆ డొనేషన్ ఇచ్చిన సిస్టాన్ని మరో నలుగురికి తెలియజేసి ఆ నలుగురిని కూడా ఈ సిస్టమ్ తీసుకొచ్చినట్లయితే మీతో పాటు మీ నామినీకి కూడా జీవితకాలం విరాళాలు ఉచితంగా అందుతాయని చెప్పేసి ఈ సిస్టమ్ మనకు తెలియజేస్తుంది. దీనికి సంబంధించి మనకి ఏమైనా డౌట్స్ ఉంటే ఈస్ట్ బొంబాయి కేంద్రంగా ఈ వెల్ఫేర్ ఫౌండేషన్ మనకి హెడ్ ఆఫీస్ ఏదండి, ఆ హెడ్ ఆఫీస్ కి సంబంధించిన టోల్ ఫ్రీ నెంబర్ ఉంది. మీరు ఆ టోల్ ఫ్రీ నెంబర్ కి ఫోన్ చేసి మీ సందేహాలను నివృత్తి చేసుకోవచ్చు. ఇక విషయం తెలిసింది, మనం దీంట్లో సభ్యులుగా చేరాలంటే ఎలా చూడండి. మనకి వెబ్సైట్ www.greenglory.co.in అనే వెబ్సైట్ ఉంది. ఆ వెబ్సైట్ లోకి వెళ్ళి మనం ఫస్ట్ వర్షన్ 2 లో రిజిస్టర్ ఫామ్ మనం రిజిస్టర్ చేసుకోవాలి. ఆ రిజిస్టర్ ఫామ్ లో ఫస్ట్ ఈ కాన్సెప్ట్ ఎవరైతే చెప్పారో ఆ చెప్పిన వ్యక్తి రెఫరల్ ఐడి కింద అక్కడ నమోదు చేసి కింద మీ పేరు, మొబైల్ నెంబరు, యూపీఐడి అంటే మీ గూగుల్ పే కానీ మీ ఫోన్ పే కానీ మీ బ్యాంక్ అకౌంట్ నెంబరు, ఐఎఫ్ఎస్సి కోడ్, బ్యాంక్ పేరు రాసి మీ మెయిల్ ఐడి, మీ ఊరి పేరు, మీ జిల్లా పేరు, స్టేట్, మీ నామినీ రిలేషన్ తెలియజేస్తూ ఈ సిస్టమ్ లో రిజిస్టర్ అవుతారు. రిజిస్టర్ అయిన తర్వాత చూడండి మీరు ఏమేమి చేసుకోవచ్చో ఇక్కడ చూపించారు. ఫోన్ పే కానీ, అమెజాన్ పే కానీ, గూగుల్ పే కానీ, భీమ్ కానీ, పేటిఎం కానీ మీకు ఏది వెసులుబాటు ఉంటే అది చేసుకోవచ్చు. ఇక మీరు ఎవరైతే స్పాన్సర్ ఉన్నారో స్పాన్సర్ లాగిన్ అయ్యి ఆ స్పాన్సర్ కి ఒక 4 అప్లికేషన్ వచ్చుంటాయి. ఆ 4 అప్లికేషన్ లో మీరు ఏ అప్లికేషన్ లో రిజిస్టర్ చేసుకున్నారో ఆ రిజిస్టర్ చేసుకున్న అప్లికేషన్ మీరు డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. మీరు డౌన్లోడ్ చేసుకున్న తర్వాత చూడండి మీరు స్క్రీన్ మీద ఫామ్ 1 లో ఇది మీ స్పాన్సర్ సంబంధించిన దాంట్లో ఫస్ట్ అప్లికేషన్ అన్నమాట. ఈ అప్లికేషన్ లో మీ స్పాన్సర్ మిమ్మల్ని పరిచయం చేసిన వ్యక్తి 1వ ప్లేస్ ఉంటారు. మీరు మీ కింద డీటెయిల్స్ మీరు పూర్తి చేసి మీ పేరు, మీ మొబైల్ నంబరు, మీ మెయిల్ ఐడి, డోనర్ ఐడి, పూర్తి అడ్రస్, పిన్ కోడ్ నెంబర్ ఇస్తూ కింద ఇంగ్లీష్ లో ఒక మ్యాటర్ చూడండి. ఐఎమ్ విల్లింగ్లీ అండ్ వాలంటరీలీ గివింగ్ అవే మై డొనేషన్ ఫ్రీలీ అండ్ డైరెక్ట్లీ టు ది అబౌవ్ అడ్రస్ ఇండియన్ సిటిజన్స్ టు ది in this form without any force or pressure from anyone because I would like to support them financially. I appreciate the Green Glory Welfare Foundation for its free service to the nation. So please accept my request. So request to the join this help system. అంటే నేను స్వచ్ఛందంగా నా ఇష్టపూర్వకంగా ఆ పైన ఒక ముగ్గురికి ఒక్కొక్కరికి 1000 రూపాయలు చొప్పున నేను ఆర్థిక సహాయం చేస్తున్నాను, ఇది నా సమ్మతం జరుగుతుందని చెప్పేసి మీ సంతకము, మీ పేరు, మీ డేట్ ఇచ్చి ఇక్కడ పైన ఒక ముగ్గురికి మిమ్మల్ని జాయిన్ చేసిన వ్యక్తి కాకుండా ఆ పైన 2, 3, 4 ఈ ముగ్గురికి 1000 రూపాయలు చొప్పున డొనేట్ చేసి అతను ఈ సిస్టమ్ లో సభ్యులు అయిపోయాడు. ఆ తర్వాత 2వ వ్యక్తి సేమ్ ఫస్ట్ వ్యక్తి ఎలా చేశాడు, ఆ 2వ వ్యక్తి ఏం చేశాడంటే ఆ పైన 5, 6, 7 అనే ముగ్గురికి డొనేట్ చేశాడు, అతను కూడా ఈ సిస్టమ్ లో సభ్యులు అయిపోయారు. ఇక 3వ వ్యక్తి ఆ చివరిగా మిగిలిన 8, 9, 10 ఆ ముగ్గురికి డొనేట్ చేశాడు, అతను కూడా ఈ సిస్టమ్ లో సభ్యులుగా నమోదైపోయాడు. ఇక మీరు ముగ్గురు చేశారు, మీకు డొనేషన్ రాలేదు. ఇప్పుడు 4వ వ్యక్తి చూడండి, ఆ 4వ వ్యక్తి ఏం చేశాడు, మీరు జాయిన్ చేసిన 4వ వ్యక్తి డైరెక్ట్ గా మీకు 3000 రూపాయలు డొనేట్ చేశాడు, అతను కూడా ఈ సిస్టమ్ లో సభ్యులు అయిపోయారు. ఇప్పుడు మీరు సిస్టమ్ లోకి వచ్చేటప్పుడు ఏం చేశారు, ముగ్గురికి మీరు ఆర్థిక సాయం చేశారు, 4గురికి ఈ కాన్సెప్ట్ చెప్పి 4గురిని ఈ సిస్టమ్ జాయిన్ చేశారు. మీరు జాయిన్ చేసిన 4వ వ్యక్తి మీరు మొదటి ఇచ్చిన 3000 రూపాయలు మీ డబ్బులు మీకు వాపస్ ఇచ్చేశాడు. ఇప్పుడు పూర్తిగా ఉచితంగా 0 పెట్టుబడితోటి మీరు ఈ సిస్టమ్ లో మీరు కొనసాగించవచ్చు. అది ఎలా చేయవచ్చు చూడండి. మీకు 4గురిని చేశారు, మీ డబ్బులు మీరు వాపస్ తీసుకున్నారు. అలాగే మీరు 5వ వ్యక్తిని, 6వ వ్యక్తిని, 7వ వ్యక్తి ఇలా మీకే డైరెక్ట్ ఎంతమంది మీరు జాయిన్ చేసుకోవచ్చు, అన్లిమిటెడ్ గా జాయిన్ చేసుకోవచ్చు. అలా చేసుకోవడం వల్ల ఉపయోగం ఏంటి అంటే మీరు 4గురు ద్వారా అయితే ఒక్కో డౌన్లైన్ నుంచి మీకు వచ్చే డొనేషన్స్ 1000 రూపాయలు అయితే 5వ వ్యక్తి నుంచి మీకు 1500 వస్తాయి, 6వ వ్యక్తి నుంచి 1500 వస్తాయి, 7వ వ్యక్తి నుంచి 1500 వస్తాయి. చూడండి మీరు స్క్రీన్ మీద మనకి 4గురు ద్వారా అయితే మనకి 10 లెవెల్స్ ఉంటే 5వ అప్లికేషన్ ఓపెన్ చేసినప్పుడు మనకి 13 లెవెల్స్ ఉంటాయి. ఈ 13 లెవెల్స్ లో మనం పరిచయం చేసిన వ్యక్తి డైరెక్ట్ స్పాన్సర్ మనకి 1500 ఇస్తారు, ఆ పైన ఒక్కొక్కరికి 500 వెళ్తాయి. 6వ అప్లికేషన్ లో మీకు 1500 వస్తాయి, పైన వరకు 500, 7, 8, 9, 10 అన్లిమిటెడ్ గా మనం ఎంత మందినైనా కూడా డైరెక్ట్ చేసుకోవచ్చు. ఇలా చేసుకోవడం వల్ల మనం ఫైనాన్షియల్ గా ఎలా స్థిరపడతామో చూడండి.
ఇప్పుడు ఈ చార్ట్ లో ఉన్నట్టు మీరు కరెక్ట్ గా ఫాలో అవ్వకండి. ఈ చార్ట్ లో మీరు కరెక్ట్ గా ఫాలో అయితే డెఫినెట్ గా మీకున్న అన్ని సమస్యలు పరిష్కరించుకోవచ్చు అని మనకి అర్థమవుతుంది. స్టేజ్ 1 లో మీరు ఏం చేశారు? మీరు 3,000 రూపాయలు డొనేషన్ ఇచ్చారు, నలుగురిని సిస్టమ్ తీసుకొచ్చారు, మీ డబ్బులు మీరు వాపసు తీసుకున్నారు స్టేజ్ 1 లో. ఆ తర్వాత స్టేజ్ 2 లో ఏం చేశారు? మీరు జాయిన్ చేసిన నలుగురు వారి డబ్బులు వారు వాపసు తీసుకునే క్రమంలో వారు కూడా నలుగురు చేసుకున్నారు, మనకి 4,000 ఇచ్చారు. ఆ తర్వాత 16 మంది అయ్యారు. ఆ 16 మంది వారి డబ్బులు వారు వాపసు తీసుకునే క్రమంలో మనకు కూడా 16,000 ఇస్తారు. ఈ 16 మంది ఏం చేశారు? వారి డబ్బులు వారు వాపసు తీసుకోవడానికి వారు నలుగురు తెచ్చుకున్నారు, 64 మంది అయ్యారు. ఈ 64 మంది కూడా వారి డబ్బులు వారు వాపసు తీసుకునే క్రమంలో మనకు కూడా 64,000 ఇస్తారు. తర్వాత 256 మంది అయ్యారు. 256 మంది మనకి 2,56,000 ఇచ్చారు. తర్వాత 1,124 మంది అయ్యారు, మనకి 10,24,000 ఇచ్చారు. తర్వాత ఈ 1,124 మంది వారి డబ్బులు వారు వాపసు తీసుకునే క్రమంలో 4,096 మంది అయ్యారు, 40,96,000 మనకి ఇచ్చారు. ఇలా స్టేజ్ 1 నుంచి స్టేజ్ 10 వరకు మనం క్యాల్కులేట్ చేసుకున్నట్లయితే 34,95,00,000 రూపాయలు స్వచ్ఛందంగా ఉచితంగా ఒక అఫిడవిట్ లాగా మనకు అప్లికేషన్ లో సంతకం చేసి మరి మనకి ఉచితంగా డొనేషన్ ఇస్తారు మన పౌరులు, మన ఇండియన్ సిటిజన్స్ స్వచ్ఛందంగా. అంటే మనం నలుగురిని సిస్టమ్ తీసుకురావడం ద్వారా ఆ నలుగురు ద్వారా మనకు వచ్చే డొనేషన్ 34,90,00,000 రూపాయలు. అలా కాకుండా మీరు ఇంకా అడిషనల్ గా మీరు డొనేషన్స్ అందుకోవాలంటే మీరు 5th ఫార్మ్ ఓపెన్ చేసినట్లయితే, 5వ ఫార్మ్ లో మీరు జాయిన్ చేసుకున్నట్లయితే, 6వ ఫార్మ్ లో మీరు జాయిన్ చేసుకున్నట్లయితే అప్పుడు మీకు 13 లెవెల్స్ వస్తాయి. ఈ 13 లెవెల్స్ వచ్చే ఆదాయం చూడండి, మీకు 2,236 కోట్లు. 2,236 కోట్లు ఒక నలుగురిని సిస్టమ్ తీసుకొచ్చి ఆ నలుగురితో మనం చేసిన పనిని డూప్లికేషన్ చేపిస్తూ ఉంటే మనకు వచ్చే ఆదాయము 2,236 కోట్లు. ఇది 100% సక్సెస్ అయితే. కానీ మనం వర్క్ చేసాము, 100% సక్సెస్ కాలేదు, కానీ కేవలం ఒక 10% సక్సెస్ అయింది అనుకోండి, మీకు ఏమైనా నష్టం అండి? 10% సక్సెస్ అయినా కూడా 220 కోట్లు. 10% సక్సెస్ అయితే ఈజీగా 220 కోట్ల రూపాయలు మనం డొనేషన్స్ అందుకోవచ్చు. లేదా 1% సక్సెస్ అయినా కూడా, 1% కేవలం 1% సక్సెస్ అయినా కూడా మన జీవితానికి సరిపడా ధనాన్ని మనం ఇక్కడ సంపాదించుకోవచ్చు. ఒక 1% సక్సెస్ అయినా కూడా మనం చేయాల్సిన పని ఏంటి? మనం ఆర్థికంగా స్థిరపడాలంటే ఏం చేయాలి? అది మనం ఈ ప్లానింగ్ మనం కరెక్ట్ అర్థం చేసుకున్నట్లయితే, మనం ముగ్గురికి డొనేషన్ చేసి, అంటే గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్ అంటారు, ఎప్పుడైనా ఇచ్చిపుచ్చుకోవడం అంటారు కదా, అలాగే మనకి నచ్చింది కాన్సెప్ట్. మనం ముగ్గురికి డొనేట్ చేశాము, మనం డొనేట్ చేసిన సిస్టాన్ని మరో నలుగురికి తెలియజేసి వారిని కూడా ఈ సిస్టమ్ తీసుకువచ్చి మనం చేసిన పనిని యాజ్ ఇట్ ఈస్ గా డూప్లికేషన్ చేయించగలిగితే 100కి 100% సక్సెస్ అవుతుంది. 100% మనం ఎఫర్ట్ పడితే 10% సక్సెస్ అయినా కూడా మన జీవితానికి సరిపడా, మన జీవితానికే కాదు మన భవిష్యత్ తరాలకు కూడా సరిపడే ధనాన్ని మనం ఇక్కడ ఉచితంగా విరాళాలుగా పొందుకోవచ్చు. ఈ సిస్టాన్ని పూర్తిగా అర్థం చేసుకొని అవగాహన చేసుకున్నట్లయితే ఆర్థికంగా స్థిరపడడానికి పెద్ద కష్టపడాల్సిన అవసరం లేదు. ఈ దేశంలో ఉన్న అనేక నెట్వర్క్ మార్కెటింగ్ కంపెనీలు ఎన్నో ఉన్నాయి. 1670 నెట్వర్క్ మార్కెటింగ్ కంపెనీలు ఉన్నాయి. ఆ ఈ 1670 నెట్వర్క్ మార్కెటింగ్ కంపెనీల్లో ఈ మొత్తం కలుపుకున్నా కూడా ఈ గ్రీన్ వేర్ వెల్ఫేర్ ఫౌండేషన్ రుణ విమోచన మిషన్ లో ఉన్న ఈ నిధి వివరాలుగా వాళ్ళు స్పష్టంగా అవగాహన చేసుకున్నట్లయితే ఆర్థిక దారిద్ర్యాన్ని పూర్తిగా, ఆరోగ్య దారిద్ర్యాన్ని, విద్యాపరమైన వెనుకబడితనాన్ని పూర్తిగా నిర్మూలించుకొని మనం స్టెబిలిటీగా స్థిరంగా ఉండడానికి గొప్ప వేదిక. ఇక మనం దీంట్లో స్థిరపడాలంటే మనం దీంట్లో అవలంబించాల్సిన కార్యాచరణ, ఎలా మనం నిర్ణయాలు తీసుకోవాలి, ఎలా మనం ఫాలోఅప్ చేయాలనే విషయాలు మనం తెలుసుకుందాం. మనం టైం అయిపోయింది, వెంటనే లాగిన్ అవ్వండి. ఇదే ఐడి తోటి మనం కంటిన్యూ చేద్దాం ఫ్రెండ్స్.